అమర్నాథ్ గురించి చెప్తా అన్నాను కదా. అమర్నాథ్ ఇట్లానే టెంపుల్లో కూర్చున్నాము, భగవతి అని ఇంకొక ఫ్రెండ్. రాదమ్మా అమర్నాథ్ వెళ్తావా, మా ఫ్రెండ్ భారతి అని బాగా తీసుకెళ్తుంది, మంచి భోజనం పెడుతుంది, ఆవిడే వండి పెడుతుంది, మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, చాలా బాగా చూసుకుంటుందమ్మా, బయటికంటే తక్కువ, వెళ్తావనంటే అప్పుడు మా బాబు కెనడా వెళ్ళాడు. చెయ్యి చాలా టైట్ ఉంది, 36,000 ఏమో వెళ్ళడానికి. ఆ తర్వాత బట్టలు, ఎందుకంటే షూజు, గ్లౌజెస్, నైట్ ప్యాంట్లు, ట్రౌజర్స్ లాగా, ఎందుకంటే హిల్ ప్రాంతం కదా, దానికి అనువుగా ఉండే బట్టలు అవి కలిపితే 1 lakh అవుతుంది. డోలో తీసుకున్నాం అనుకో, ఆ డోలాకి 24,000, గుర్రానికి 13,000, నడిచి ఎక్కుతామా, ఇలా ఉంటాయి కదా. ఒక దగ్గర పోయినప్పుడు రూపాయి ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండదు కదా. సరే అలా అంది. ఆ రోజు గుళ్ళో మంగళవారం రోజు చెప్పింది భగవతి. చెప్పి నాకు ఇంటికి వచ్చాను. ఆ రోజు తెల్లవారుజామున నాకు కళలో వారాహి, చాముండి, వైష్ణవి, భార్గవి అనుకుంటూ నేను చదువుకుంటే నా ఆత్మ నేనే, నా శరీరమే. తాడి చెట్లు ఒక 10-15 తాడి చెట్లు ఎంత హైట్ ఉంటే అంత హైట్ నా శరీరం పెరిగిపోయి వైష్ణవిదేవి కళలో వచ్చింది. వైష్ణవిదేవి ఎలా ఉంటుందనేది నేను చూడలేదు, నాకు తెలియదు. 8 ఏళ్ల పిల్ల అని కూడా నాకు తెలియదు. 8 years పాప వచ్చి అటు మహాలక్ష్మి ఇటు సరస్వతి ఇద్దరు ఉన్నారు అమ్మ దగ్గర. దానికి ప్రసాదం పెట్టిందంటే వాళ్ళన్నీ కలిపి పెట్టారు. నాకు కొంచెం తినడం దగ్గర చాలా నీట్గా దేనికది టేస్టీగా తింటాను నేను, తిన్న కొంచెం అయినా సరే. అప్పుడు వైష్ణవి మాత అంటుంది, అది అట్లా తినదే, అన్నీ కలిపితే తినది, చాలా నీట్గా తింటుంది, దేనికి అది పెట్టండి, అట్లా కలిపేయకండి అని అంటుంది. అలా వచ్చింది, అక్కడికి అయిపోయింది. వచ్చిన 14వ రోజు మా ప్రయాణం స్టార్ట్ అయింది. నిజంగా వైష్ణవిదేవి వెళ్ళిన తర్వాత నాకు కళలో ఎటువంటి దర్శనం అయిందో, 3 చిన్న ఇట్లా పిండుల్లాగా ఉంటాయి కదా గుండ్రగా, అట్లానే ఉంది. ఆ గుహ ఎట్లా ఉందో, నాకు ఎట్లా దర్శనం ఇచ్చిందో అమ్మ అట్లనే ఉందండి. దీనికంటే మీకు ఏం సాక్ష్యాలు కావాలి? ఎవరికైనా భక్తులకి మనం వెళ్ళకముందే ఆ ప్రదేశం గురించి ఎక్కడ ఎలా ఉంటామో చెప్పి అమ్మవారు మనకు దర్శనం ఇచ్చింది అంటే దానికంటే గొప్పగా ఇంకేం ఉంటుంది? ఇంకేం సాక్ష్యాధారాలు కావాలి భగవంతుడు ఉన్నాడు అనడానికి? ఇదొకటి. ఆ తర్వాత సర్లే మళ్ళీ కట్ చేసి వేరేది పెడతాం, ఎందుకంటే ఇన్స్టాలో పెట్టినప్పుడు పెద్దగా అయితే ఎవరు చూడరు కదా, మన వాళ్ళకి అన్ని చిన్నగా షార్ట్గా అయిపోవాలి. సో ఇంకో వీడియోలో ఇంకొంటాం.